గోపవరం మండలం గోపవరం గ్రామ రెవెన్యూ పొలం మరి సర్వే నెంబర్ 1665 దానికి ముందున్నటువంటి ఒక అంటే సెంచరీ ప్లేటు దళితులకు ఇచ్చినటువంటి భూమిని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతుంది. కారణం ఏమంటే ఈ మొత్తం అంతా ఇక్కడ ఒక వంతెన కలవట్టు అయితే ఉందో దాన్ని ఈ కాలువనంతా కూడా ఆక్రమించి మరి దాన్ని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన ఏకంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. మరి మేము ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలబట్టుకు ఆనుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమి ఇస్తే అది సెంచరీ ప్లేవుడ్ కింద ఇచ్చినటువంటి భూమి. దాన్ని ఒక ఆయన పరశురామ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూములను కొనకూడదు అమ్మకూడదు అనేటువంటిది ఉంది. అయినప్పటికీ తను కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాని వెనక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు అనేటువంటి వ్యక్తికి అమ్మినటువంటిది కూడా తెలుస్తూ ఉంది. మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలు ఎట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కలవట్టు కాలువ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నది. మరి ఈరోజు ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగమేఘాల మీద చిన్న ఏదో జరుగుతున్న బోర్లు పెడతా ఉన్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి అట్లాంటి అనేక రకాలైన ప్రభుత్వాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఇవెందుకు కనపడటం లేదు? కలవట్టు కాలువలు కనపడటం లేదా? ప్రభుత్వ మరి బడ్జెట్లు కనపడటం లేదా? మరి ఈరోజు వందల ఎకరాల ప్రభుత్వం రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి కొంతవరకు వందల ఎకరాల ప్రభుత్వం కబ్జా అవుతానని కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మరి మేము అడుగుతా ఉన్నా, ఈ భూమిలో ఏదైతే కాలం ఉందో ఇట్లా కొనసాగించాలి. దీన్ని కాలువ కొనసాగించకుండా రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మేము కాలువ తీసాం, పక్కన మేము రిజిస్టర్లో ఉన్నటువంటి భూమిలో కూడా మేము కింద అండర్ గ్రౌండ్లో వాటర్ మేము పంపిస్తామని చెప్పి మరి చెప్తా ఉన్నారు. అవన్నీ కాదు, పూర్తి స్థాయి ఇక్కడ కాలువ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ రిజిస్టర్ భూమిలో 1665 సర్వే నెంబర్ ఏదైతే రిజిస్టర్ భూమి ఉందో అందులో కూడా ఈరోజు దాదాపు 40 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు కూడా మరి ఎక్కువ శాతం అంటే అదనంగా దాన్ని మొత్తం కూడా కబ్జా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. దాని మీద ఆరోపణ కూడా ఉంది. కాబట్టి దానిపైన కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రభుత్వం ఉంటేనక దాన్ని వారు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రెవెన్యూ అధికారులు స్పందించాలా, స్పందించకపోతే మరోసారి దీన్ని మరి రెవెన్యూ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. టి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.